హలో మధు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మనం చూస్తున్నట్లయితే సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలంటారా? లేకపోతే పర్టిక్యులర్ స్టాక్స్‌లో మనం పికప్ చేయాలంటారా? సో, మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఏదైతే బెస్ట్ రిటర్న్స్ వస్తాయనుకుంటున్నారు అకార్డింగ్ టు ద మార్కెట్? జనరల్లీ మనకేంటంటే చాలా మందికుండే కన్‌ఫ్యూజన్ ఏంటనంటే, అసలు మ్యూచువల్ ఫండ్‌లో బుల్ మార్కెట్ వచ్చినప్పుడు రిటర్న్ ఎలాగొస్తుంది? యెస్. అలాంటప్పుడు నేను ఒక మంచి క్వాలిటీ స్టాక్స్‌ని పికప్ చేసేసుకొని వెయిట్ చేస్తే ఎలాగో నాకు స్టాక్స్ అనేది 1000 టైమ్స్ గానీ, 2000 టైమ్స్ గానీ, 500 టైమ్స్ గానీ మల్టీ బ్యాగర్స్ వింటా ఉంటారు అందరూ. ఈ సెక్టార్ వైస్ చూసుకున్నట్టయితే సెక్టార్ ఎంత పెరుగుతుంది? మళ్ళీ అన్నీ కన్సాలిడేట్ అయిపోతాయి కదా! హ్మ్. అంటే రిటర్న్స్ కొన్ని పోతాయి, కొన్ని వస్తాయనని అనుకుంటారు. ఇప్పుడు నేను కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ బాగా పెర్ఫార్మ్ చేసిన సెక్టార్స్ ఉందనుకోండి. ఆ సెక్టార్‌లో బాగా పెర్ఫార్మ్ చేసిన సెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందామనంటే ఐటీఐ తీసుకుందాం. ఇందాక మనం తీసుకున్న ఐటీఐ తీసుకుందాం. మీరు గనక వరస్ట్ ఐటీ షేర్ కొన్నారనుకోండి బుల్ మార్కెట్‌లో. హ్మ్. వరస్ట్ ఐటీ షేర్ కొన్నా కూడా మీరు ప్రాఫిట్ జనరేట్ చేస్తారు. రైట్? ఇప్పుడు మీరొక మంచి స్టాక్ కొన్నారు ఐటీలో. ఈ టైంలో. మంచి స్టాక్ అంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అనుకోండి. మంచి స్టాక్ తీసుకున్నారు. హైలీ పెర్ఫార్మ్ స్టాక్ తీసుకున్న ఐటీ సెక్టార్‌లో ఉన్నారు మీరు. మీరు ప్రాఫిట్ మేక్ చేస్తారా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అవును. కదా! ఎందుకంటే సెక్టార్ వల్ల మీ రిటర్న్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? అవుతుంది. అంటే బుల్ మార్కెట్‌లో ఏ వరస్ట్ స్టాక్ కెన్ గివ్ యూ ద బెస్ట్ రిటర్న్. ఎంతో కొంత రిటర్న్ అయితే ఇచ్చేస్తది. అండ్ బేరిష్ మార్కెట్‌లో ఈవెన్ సూపర్ స్టార్ స్టాక్ కూడా పడిపోతుంది. ఆ సెక్టార్ పని చేయకపోతే. ఓకే. ఇక్కడ మీకు లాస్ట్ డేటా పాయింట్స్ ప్రకారం ఏ సెక్టార్ బాగా పనిచేస్తుందో తెలిసిపోతుంది. కానీ ఫ్యూచర్‌లో ఏది పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సొస్తది. దానికి కొంత డెడికేషన్ కావాలి. దానికి చాలా మంది దగ్గర టైమ్ గాని, పేషెన్స్ గాని ఉండదు. మీరు ఒక స్టాక్‌ని పికప్ చేసినప్పుడు అది ఒకవేళ మీరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అందులో కూడా మళ్ళీ డివైడ్ చేసుకోవాల్సొస్తది కాబట్టి, మీరు తీసుకున్నది లార్జ్ క్యాప్ అయితే ప్రాబబ్లీ అది లెస్ వోలటైల్‌గా ఉండి కొంత రిటర్న్ జనరేట్ చేసే ఛాన్స్ ఉంటది. హ్మ్. మీ దగ్గర అంత రీసెర్చ్ సపోర్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లార్జ్ క్యాప్ అయితే మినిమమ్ 100 స్టాక్స్‌ని ట్రాక్ చేసేంత కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. మీరు మిడ్ క్యాప్‌లో స్టాక్ పికప్ చేస్తున్నారనంటే అన్‌లెస్ మీరు కాపీ క్యాట్ లాగా ఏ బ్రోకర్ చెప్పిండనో లేకపోతే ఆన్‌లైన్‌లో ఏదో ప్రింట్ అయిన కొన్ని స్టాక్స్‌ని మీరు కాపీ చేసి పెట్టుకుంటే మీ పోర్ట్‌ఫోలియో బిల్డ్ అవ్వదు. ఓకే. సెక్టార్స్ గనుక మీరు అర్థం చేసుకోగలిగితే సెక్టార్‌ని అర్థం చేసుకోవడం ఈజీ. సెక్టార్‌లో మీకు తెలిసిపోతుంది ఈజీగా. కొన్ని రకాల డేటా పాయింట్స్, గవర్నమెంట్ పాయింట్స్ మీరు అర్థం చేసుకున్నట్టయితే, ఏ సెక్టార్‌లో అయితే మంచి ఇప్పుడు నిన్న మొన్న ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చూసాను. వాళ్ళేంటనంటే ఏసీ యొక్క పెనిట్రేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఏసీ పెనిట్రేషన్ కంట్రీ వైస్ చూసుకుంటే చైనాలో 100% ఉందని చెప్పేసి, మన ఇండియాలో ఓన్లీ 8-9% ఉందని చెప్పి అట్లా కంట్రీ వైస్ డివిజన్స్ ఉన్నాయి. ఒకవేళ 8-9 నిజం కాకపోయినా అదొక 20% ఉండొచ్చు. జనరల్‌గా ఒకప్పుడు ఆటోమొబైల్స్‌కి, ఇప్పుడు ఆటోమొబైల్‌కి తేడా ఇది మనం చూస్తున్నాం కదా! ఒకప్పుడు కారుంటే అసలు కారు లేదు. ఊర్లో ఒక కారుండేది. సిటీలో దాదాపు హార్డ్‌లీ 1 ఆర్ 2 కార్స్ ఉండేటివి. కాలనీలో చూసుకుంటే. ఇప్పుడు ఈచ్ ఫ్లాట్‌కి 2 కార్స్ అనేవి మినిమమ్ చూస్తున్నాం. అవును. ఆ ట్రెండ్ కాస్త ఒక కార్ నుంచి ప్రీమియం కార్‌కెళ్ళిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు శాంట్రో వాడిన వాళ్ళు మినిమమ్ నెక్సాన్ కంటే ఇప్పుడు కొంచెం హై రేంజ్‌లో ఆహ్, వాడుతున్నారు. హుండై అవును. ఇట్లాంటివి తార్ మెయిన్‌గా చూసుకున్నట్టయితే వాడుతున్నారు. అంటే ప్రీమియమైజేషన్ పెరిగిపోయింది. ఒకటి మనం స్టాక్ మార్కెట్‌లో డబ్బులు రావాలనంటే 2 రకాల చూడాలి సార్. ఒకటి కన్జంప్షన్ ఎక్కువ అయినప్పుడు, రెండోది ప్రీమియమైజేషన్ అయినప్పుడు. ఇప్పుడు కొంతమంది లెస్ ప్రొడక్టివిటీతోని ప్రీమియమైజ్ చేస్తారు దాన్ని. ఇప్పుడు మనం చూస్తా ఉంటాం కదా! కొన్ని సెలబ్రిటీ చేసుకునే వాచ్‌లు గాని, ఆ బ్యాగ్స్ గాని కొన్ని లాక్స్ ఉంటాయి. దేర్ ఈస్ నో యూజ్. యూజ్ అనేది ఏముండదు. బికాస్ ఆఫ్ ప్రీమియమైజేషన్ వల్ల వాళ్ళకి ప్రాఫిట్ వస్తది ఆ కంపెనీస్‌కి. ఎందుకంటే అది మెయింటైన్ చేస్తే వాళ్ళకు రెప్యుటేషన్ ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు కొన్ని రకాల కార్లు చూడండి. దేర్ ఆర్ అబౌట్ 2 సీఆర్, 3 సీఆర్ కార్స్ ఉంటాయి. జనరల్లీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఒకప్పుడు అది ఎక్కడో హండ్రెడ్స్‌లో ఒక కార్ కనపడేది. ఇప్పుడు మీరు ఏదైనా మంచి ఫంక్షన్‌కెళ్లారంటే మ్యారేజ్ లాంటివి మినిమమ్ 15-20 హై ప్రీమియం కార్స్ వస్తున్నాయి. అవును. దీని అర్థం ఏంటంటే ఆటోమొబైల్ రంగంలో ప్రీమియమైజేషన్ అనేది పెరిగింది. ఓకే. ఇప్పుడు నేను ఓన్లీ 1 ఆర్ 2 ఆటోమొబైల్ కంపెనీని పట్టుకొనుంటే ఒకవేళ వాళ్ళు ఈ ప్రీమియమైజేషన్‌లో ఫెయిల్ అయిపోయారు. సార్, ఇక్కడ ఆటోమొబైల్ ప్రీమియమైజేషన్ ఎక్కువ పెరిగిందంటారా? లేకపోతే బ్యాంక్స్ మన సిబిల్ స్కోర్‌ని బట్టి జీరో డౌన్ పేమెంట్ కూడా వాటెవర్ మన పోర్ట్‌ఫోలియోని బట్టి కూడా బ్యాంక్స్ అనేది మనకి లోన్స్ ఇస్తున్నాయి. సో, ఈ లోన్స్ ఇవ్వడం ఎక్కువైందంటారా? లేకపోతే ప్రీమియం కార్ కన్జంప్షన్ ఎక్కువైందంటారా? సి లేకపోతే ఓన్లీ కార్ కన్జంప్షన్ ఎక్కువైందంటారా? కార్ కన్జంప్షన్ ప్రీమియమైజేషన్‌లో బ్యాంక్ పాత్ర లేదా అంటే డెఫినైట్‌లీ ఉంటది. కానీ యెస్. బ్యాంక్ పాత్ర అనేది ప్రీమియమైజేషన్‌లో కంటే ఓవర్ కన్జంప్షన్‌లో ఉంటది. అంటే ఒక మిడిల్ క్లాస్ మెన్ 6,00,000 రూపీస్ వచ్చేవాడి దగ్గర అసలు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉండాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు 6,00,000 యాన్యువల్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళ దగ్గర మినిమమ్ 6,00,000 రూపీస్ కార్ అయితే ఉంటుంది. అవును, ఉంది. దానికి బ్యాంకింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ 10% డౌన్ పేమెంట్‌తోని 90% లోన్ ఇవ్వడానికి బ్యాంక్ రెడీ ఉంది. బట్ ఇఫ్ యూ టేక్ ఎనీ బిజినెస్ మ్యాన్ కెనాట్ టేక్ దిస్ రిస్క్. అంటే ఇప్పుడు బ్యాంక్ తక్కువ రేట్‌లో ఇస్తుందని బెంజ్ కార్ కొనలేడు తను అవును. ఇన్నోవా అమ్మేసి. అంటే బ్యాంక్ యొక్క పాత్ర అనేది
నార్మల్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కన్జంప్షన్ మీద ఎక్కువ ఉంటది. బ్యాంక్ రేట్స్ ఈజీ అయిపోయి, సిబిల్ రేట్స్ ఈజీగా అంటే లోన్స్ ప్రాసెస్ అయిపోతే ఓవర్ కన్జంప్షన్ లైక్ ఇప్పుడు మీరు మారుతి షేర్ తీసుకుంటే అది బ్యాంకింగ్ ఎఫెక్ట్ ఉంటది. ఎందుకనంటే నంబర్ ఆఫ్ మిడిల్ క్లాస్ కార్స్ గాని, అంటే తక్కువ రేట్‌లో ఉన్న మిడిల్ రేంజ్‌లో ఉన్న కార్స్ ప్రొడక్టివిటీ సేల్స్ మారుతివి ఎక్కువ ఉంటాయి. మీరు పెద్ద కార్లు తీసుకున్నారనుకోండి అది బ్యాంకింగ్‌తో సంబంధం ఉండదు. వాళ్ళ దగ్గర ఏంటనంటే వాళ్ళ ప్రీమియషన్ ఆటోమేటిక్‌గా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. దానివల్ల పర్చేజ్ చేస్తారు అంతే. కాబట్టి ఇప్పుడు మీరు ఒక బ్యాంక్‌ని టార్గెట్ చేయడము, లేదా ఒక ఆటోమొబైల్ కంపెనీ టార్గెట్ చేయడము, లేదా ఒక కంపెనీ ఐటీని టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుంది అది 50-50 అయిపోతుంది. ఒకవేళ మీరు బాగా నాలెడ్జ్‌తోని చేస్తున్నా అది 50-50. 50 అంత పెరగచ్చు లేదా తగ్గచ్చు. అదే మీరు సెక్టార్‌ని మీరు అర్థం చేసుకోగలిగితే, మార్కెట్ వాల్యుయేషన్ అర్థం చేసుకోగలిగితే సెక్టార్‌లో దట్టు మీరింకా ఓన్ రిస్క్ తీసుకొని మళ్ళీ సెక్టార్ ఫండ్స్ అంటే మామూలుగా సెక్టార్‌లో మీరు ఓన్‌గా చేయడం కంటే సెక్టార్ ఫండ్స్ యాక్టివ్ మేనేజ్‌మెంట్ ఉన్న సెక్టార్ ఫండ్స్‌ని గనక టార్గెట్ చేసినట్టయితే ఇది కూడా శాటిలైట్ పోర్ట్‌ఫోలియో లాగానే మళ్ళా. మీరు ఓన్లీ దీన్ని కోర్ పోర్ట్‌ఫోలియో లాగా ఉన్నదంతా ఇప్పుడు నేను ఆటోమొబైల్‌లో పెట్టేస్తాను, ఫార్మాలో పెట్టేస్తాను అనుకుంటే మాత్రం ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే సెక్టార్స్ విల్ రన్ ఓన్లీ 2-3 ఇయర్స్. మళ్ళీ దాని తర్వాత ఎంత డౌన్ వస్తుందో మనం ఊహించలేము దాన్ని. కాబట్టి సెక్టార్ బెట్స్ 20% గోల్డ్ ఎలా తీసుకోమో దీన్ని అలాగే తీసుకోవాలి. బట్ సెక్టార్ టార్గెట్ చేస్తే మీరు స్టాక్‌కు మించిన అంటే మీకు డీవియేషన్ తగ్గిస్తది. క్రాష్ అనేది తగ్గిపోతది. అండ్ రిటర్న్ అనేది ప్రాపర్ రిటర్న్‌తోని మీరు పైకెళ్ళొచ్చు. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.